సార్, భారత ప్రభుత్వం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో చేపట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం భాగంగా చెట్లు నాటే కార్యక్రమానికి ఓఎన్జీసీ వారు కూడా పెద్ద ఎత్తున టేకప్ చేస్తున్నారు సార్. అందులోనే మా ఓఎన్జీసీ వారు ఏక్ పేడ్ మాకే నామ్ ఏక్ పేడ్ అని చెప్పి కార్యక్రమం స్టార్ట్ చేసి, అంటే మన భూమాతకి ఒక చెట్టు ఇవ్వండి అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు సార్. దానికి మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, సర్పంచ్ గారు అందరూ వచ్చి ఇక్కడ లోకల్గా కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేశారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నాం సార్. మాకు ఓఎన్జీసీ వారి రూల్ ప్రిన్సిపల్స్ ఎట్లా ఉంటాయనంటే, పర్యావరణాన్ని రక్షించడంలో ఎంత కేర్ తీసుకోవాలో అంతా తీసుకోమంటారు సార్. అందుకు అనుగుణంగా ఎన్నెన్నో ప్లాంట్స్ కొత్తవి కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎఫ్లూయెంట్ జీరో డిశ్చార్జ్, అంటే మనం ఒక ఆయిల్ గ్యాస్ ఉత్పత్తి చేసే ప్రయత్నంలో మనం కొంత ఎఫ్లూయెంట్ వాటర్ కూడా ప్రొడ్యూస్ చేస్తాము. దాన్ని ట్రీట్ చేసి మనం ఎఫ్లూయెంట్ డిస్పోజల్ వెల్లో ఇంజెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు అట్లా కాకుండా దాన్ని శుద్ధి చేసి మా ప్లాంట్ అవసరాలకు, తాగుడు అవసరాలకు కూడా వినియోగించుకునేటట్టుగా దాన్ని ట్రీట్ చేసే కార్యక్రమాన్ని ఈ మధ్య ఎక్స్పర్ట్స్ వచ్చి విజిట్ చేసి వెళ్ళారు సార్. అది ఫైనల్ స్టేజెస్లో ఉంది. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కూడా మా వాళ్ళు పెద్ద ఎత్తున టేకప్ చేస్తున్నారు సార్. సోలార్ ప్లాంట్ పెట్టి సోలార్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ కూడా గ్రిడ్కి హుకప్ చేసి మేము పర్ డే అన్ యావరేజ్ 20,000 యూనిట్స్ దాకా సుమారుగా ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాము. ఈ పర్యావరణము, ఈ కాలుష్య నియంత్రణకి మాత్రం ఓఎన్జీసీ పెద్దపీట వేస్తూ మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే మా అసెట్ మేనేజర్ శంతను దాస్ గారు, సర్ఫేస్ మేనేజర్ జయంత్ కుమార్ గారు, మా హెడ్ హెచ్ఆర్ రామారావు గారు అందరూ ఒకటే మాట చెప్తారు. లోకల్స్ అందరినీ కలుసుకొని వారి సహాయ సహకారాలతో, అక్కడున్న నాయకుల సహాయ సహకారాలతో మనం ముందుకు వెళ్ళగలము. వారి అందరితో కలిసి వారి అభిప్రాయాలకు అనుగుణంగా మనం నడుద్దాము అని చెప్పి వారి సహాయ సహకారాల కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సార్. గ్రామాలకు ఎటువంటి సదుపాయాలు ప్రొవైడ్ చేస్తున్నారండి ఓఎన్జీసీ నుంచి? ఓఎన్జీసీ ఇప్పుడు వరకు గ్రామాలకి సిఎస్ఆర్ కార్యక్రమాల కింద చాలా చేసింది సార్. అవన్నీ మా హెడ్ హెచ్ఆర్ గారు అందరికీ చూడటానికి వీలుగా, మాటకు ముందు ఈ క్వశ్చన్ ఉత్పన్నం కాకుండా డిస్ప్లే కూడా చేయండి అని చెప్పి వారు చెప్పారు. త్వరలోనే అవన్నీ డిస్ప్లే చేస్తాము. అదే కాకుండా మొన్న పంచాయతీ తరపు నుంచి కూడా మెమరాండం వచ్చింది. నేను డైరెక్ట్గా స్పందించకుండా మా అసెట్ అథారిటీస్కి చూపించి సాధ్యాసాధ్యాలన్నీ విచారించి ఆ తర్వాత మీకు వచ్చి చెప్తానన్నాను. ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడే అడిగితే అవన్నీ విచారించిన తర్వాత సాధ్యాసాధ్యాలు మీ ఆఫీస్కి వచ్చి మీకే వివరిస్తాం సార్ అని చెప్పి ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాను, సత్యనారాయణ సార్కి. అదే అండి ఇప్పుడు 2017లో సర్వే పేరుతో ఈ మీరు చెప్పిన డ్రిల్లింగ్స్ అన్నీ బేసిన్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. జనరల్లీ అవన్నీ ఎవరెవరైతే డ్రిల్ చేస్తారో ఆ డ్రిల్ చేసిన తర్వాత దాన్ని పూర్తి చేసుకోవడానికి, బాగు చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళకి అక్కడే నష్టపరిహారం చెల్లించే వాళ్ళు బయటకు వస్తారు. అట్లా కానీ చెల్లించలేదు, ఎక్కడైనా లోపం జరిగింది అని చెప్తే నేను మా బేసిన్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్ళి వీళ్ళందరికీ తగు న్యాయం చేయమని చెప్పి వాటిని కోరుతాను. డ్రిల్లింగ్ చేసిన తర్వాత దాన్ని దేంతో పూడ్చాలండి? మనకి మట్టితోనే, లిక్విడ్తోనే, మట్టితోనే దాన్ని అట్లానే వదిలేస్తారు చాలా చోట్ల. నేను అదే చెప్పేది. అట్లా ఎక్కడెక్కడైతే డ్రిల్లింగ్ చేస్తామో ప్రతి ఒక్కళ్ళకి నష్టపరిహారంగా కొంత ధనం చేస్తారండి. దాంతో దాన్ని తిరిగి యథాస్థితికి తెచ్చుకోమని చెప్తారు. అట్లా ఎవరికైనా ఇవ్వకుండా వదిలేసి ఉండుంటే నేను మా బేసిన్ మేనేజర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ చేయమని చెప్తాను సార్. నేనైతే నాకు ఉన్న జ్ఞాన పరిమితి వరకు అది కుదరదు సార్. ఎందుకనంటే నేను మీకు ఒకటే మాట చెప్తున్నాను, మనుషులు తాగుటకు కానీ వ్యవసాయానికి కానీ 1000 మీటర్ల పై నీళ్ళే వాడతారండి. అంతకన్నా కింద నీళ్లు వాడరు. ఎందుకంటే గంధకం అవి ఎక్కువైపోయి ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని. మా కార్యకలాపాలు ఈ చుట్టుపక్కల ఉండేటివన్నీ 1900, 2000 మీటర్లు అంతకన్నా కిందే ఉన్నాయే కానీ పైన లేవు సార్. ఎందుకనంటే ఈ ప్రాంతం నల్లరేగడి భూమిలో ఒక సన్న పొర వచ్చినా కూడా పైన ఇంజెక్ట్ చేసి నీరు కింద పొరలోకి పోవడం కూడా అసంభవం నాకున్న పరిజ్ఞానం ప్రకారం. అంటే బాంబింగ్ చేయడం బట్టి లోపల ఏదైతే శిలాఫలకాలు ఉన్నాయో పగిలిపోవటం బట్టి ఇప్పుడు గన్నవరంలో పర్టికులర్గా మా గన్నవరంలో
వాటర్ అనేది 2017 నుంచి పొల్యూట్ అయిపోయింది సార్. ఇంతకుముందు చాలా బాగుండేది వాటర్, తాగడానికి డ్రింకింగ్ వాటర్. ఇప్పుడు తాగడానికి కూడా పని చేయట్లేదు నగరం కూడా. సార్ ఇంక ఇట్లా కానీ అయితే అంటే ఎందుకనంటే ఏది కూడా జవాబు చెప్పాలంటే దాని మీద అనుభవం ఉండాలా, విజ్ఞానం ఉండాలా. నాకు తెలిసి ఇది జరగదు, కానీ జరిగిందని మీరు అంటున్నారు. మీరు కానీ ఇట్లా ఇది కానీ నాకు చెప్తే నేను మా బేసిన్ వాళ్ళతో మాట్లాడి ఇట్లా జరుగుతుందని అభియోగం వస్తుంది సార్. మనం ఏ రకంగా దానికి జవాబు చెప్పాలి, ఏ రకమైన చర్యలు తీసుకోవాలో కనుక్కొని నేను మీకు ఎమ్మెల్యే గారికి, సర్పంచ్ గారికి ఇవన్నీ వివరిస్తాను సార్.